మహబూబాబాద్ జిల్లా సిరోలు మండలం మన్నెగూడెంలో తన భర్త పేరు మీద ఉన్న ఆస్తులు తనకివ్వడం లేదని అన్నారు రామాదేవి అనే మహిళ. తన భర్త గోపాల్ రెడ్డి 2002లోనే చనిపోయాడని అన్నారు. అప్పటి నుంచి తన మరుదులు సీతారామరెడ్డి ఇక రామ్మోహన్ రెడ్డి ఉమ్మడి ఆస్తులను ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని అని చెప్పారు. గట్టిగా నిలదీస్తే దిక్కున్న కాడ చెప్పుకోమని బెదిరింపులకు దిగుతున్నారని మరుదులు అని అన్నారు. ఇక ఉన్నతాధికారులు స్పందించి చట్టపరమైన చర్యలు డిమాండ్ చేశారు. ఇక తనకు ఏమైనా జరిగితే కొండపల్లి సీతారామరెడ్డి కారణమని అన్నారు. చనిపోయిన కాంచి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుండ్రు. మా కుటుంబాన్ని వారసత్వం భూమి అది మా మామగారు కొండపల్లి నరసింహారెడ్డి గారి భూమి. సీతారామరెడ్డి సొంతంగా సంపాదించింది ఎక్కడ లేదు, రామ్మోహన్ రెడ్డి సొంతంగా సంపాదించింది ఎక్కడ లేదు. అది ఉమ్మడి ఆస్తి మాకు లేదంటుండ్రు, ఇబ్బంది పెడతారు. పెద్ద మనుషుల కాడ ఫైస్లా అయినా కూడా అన్యాయం ఫైస్లా అది కూడా ఇవ్వట్లేరు. తల్లిని జాదిందని 10 ఎకరాలు తీసుకున్నాడు సీతారామరెడ్డి. ఒక్కడు లోన్లు ఎత్తుకున్నాడు. సొంతంగా భూమి 25 ఎకరాలు అమ్ముకున్నాడు. ఎక్కడ అడిగినా నీకు ఎక్కడ గుంట కూడా లేదు, పో నీ దిక్కున్న కాడ చెప్పుకోపో. ఎట్లా పడితే అట్లా నోటికి వచ్చినట్టు మాట్లాడుతాండు. కరెక్ట్ లాంగ్వేజ్గా కోట్లున్న భూమికి లోన్లు ఇస్తాండ్రు. ఎన్ఓసి ఇచ్చిండు సతీష్, లోన్ సిసి బ్యాంక్ సతీష్. ఎన్ఓసి ఎట్లా ఇస్తారండి కోట్లున్న భూములకి? ఇవ్వకూడదు కదా. ఇది మేము చెప్పడానికి దయచేసి ఏమనంటే, కోట్ల భూమి వేసినాము అంతా అమ్ముకుంటుండు, రేపటి నాడు మాకు అదే భూమి వస్తే ఇబ్బంది అవుతుందని మా వాటాకి రికార్డులన్నీ మార్చుకున్నాడు. ఏ రికార్డు కరెక్ట్ లేదు. మాకు వచ్చిన భూమి మొత్తం రికార్డులు మార్చిండు. ఏం చేసుకుంటావో చేసుకోపో అంటాడు. రాజకీయ పలుకుబడి ఉపయోగించి మాకు రావాల్సిన కౌలు ఇవ్వట్లేదండి. ఎన్ఓసి సతీష్ ఇచ్చిండండి సొసైటీ బ్యాంక్స్లో. మరి కోర్టు కేసిన దానికి ఎట్లా ఇస్తారండి సొసైటీకి వెళ్ళి ఎన్ఓసి?